రాజకీయంగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన ప్రవాస భారతీయుల కోసం పుస్తకం రాయడం ఎంతో అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే మాజీ మేయర్ రాజనా రమణి అన్నారు. పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన సమరశీల ధీర వనిత కమలా హారిస్ గ్రంథ ఆవిష్కరణ సభ ఏయూ హిందీ విభాగం సెమినార్లో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రంథ ఆవిష్కరణ చేసిన అనంతరం ప్రసంగించారు. యార్లగడ్డ తన రచన ద్వారా అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ను పరిచయం చేయడం జరిగిందన్నారు. కమలా హారిస్ భారత మూలాలు ఉన్న మహిళని తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో ఆమె పలు కీలక పదవులను అధిరోహించారన్నారు. అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు, తెలుగువారు, అలాగే తమిళియన్స్, అలాగే కన్నడిగులు, మహారాష్ట్రీయులు, గుజరాతీలు కూడా అందరూ కూడా వారి వారి సామాజిక వర్గాల్లో ఉంటూ అక్కడ అమెరికన్ రాజకీయాలలో వారి ప్రభావాన్ని చూపించేటువంటి స్థితికి ఎదిగారు. ఇవాళ మొన్న ఒక్క రోజున అమెరికన్ పార్లమెంట్లో, సెనేట్లో 6 భారతీయులు ఒకే రోజున ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఏ విధంగా మన వాళ్ళు ముందుకు వెళ్తారో మనకు అర్థమవుతుంది. తర్వాత ఉదాహరణకి మన 2 రాష్ట్రాలు తీసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు అక్కడ పెళ్లిళ్ళు చేసుకుని అక్కడ పిల్లలను కానీ ఆ పిల్లలంతా కూడా అమెరికన్లుగా ఉన్నారు. అమెరికన్ సొసైటీలో వాళ్ళు మమేకమైపోతున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళు అమెరికన్లుగా అమెరికా దేశంలో ఉండాలంటే అమెరికన్ రాజకీయ వ్యవస్థలో, అమెరికన్ పాలనా వ్యవస్థలో, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో నగరం